జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన ఈ న్యూస్ విన్నాక మీకందరికి ఖచ్చితంగా మజా వస్తుంది అట్లే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కాశ్మీర్లో ఈ కాశ్మీర్ వేర్పాటువాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక సంస్థ అనేది ఏర్పడింది ఆ సంస్థ పేరే హురియత్ కాన్ఫరెన్స్ ఈ పేరు బహుశా మీరు వినే ఉండొచ్చు ఈ హురియత్ కాన్ఫరెన్స్ అంటేనే వేర్పాటువాదం అనే అర్థం వచ్చేటట్టు ఉంటుందన్నమాట ఈ హురియత్ కాన్ఫరెన్స్ చేసేటటువంటి పనులు అంటే కాశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టి ఈ కాశ్మీర్ను పాకిస్తాన్లో కలపాలన్నదే వీళ్ళ యొక్క ఏకైక డిమాండ్ అన్నమాట అర్థమైందా అదే వీళ్ళ జీవిత లక్ష్యం కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళే ఆడ రొట్టికి లేక ఆడకు తింటారు ఈ లగ్జిబ్ గాళ్ళు ఆడిపోయి ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటాలే సరే ఈ కాశ్మీర్ వేర్పాటువాదమే ధ్యేయంగా ఈ హురియత్ కాన్ఫరెన్స్ సంస్థను 1993లో స్థాపించారు ఈ సంస్థను స్థాపించిన వాళ్ళ పేర్లు ఒకసారి చెప్తా చూడండి మీరు ఆలకించండి ఒకసారి గమనించండి మీరు ఉమర్ ఫరూక్ అదేవిధంగా సయ్యద్ అలీ షా గిలానీ మహమ్మద్ అబ్బాస్ అన్సారీ అబ్దుల్ గనీ యాసిన్ మాలిక్లు ఈ హురియత్ కాన్ఫరెన్స్ సంస్థను స్థాపించారు వీళ్ళ పేర్లు చెప్పినా కదా మీకేమైనా గుర్తుకొచ్చిందా అవును మేము నిజమే వీళ్ళే వాళ్ళు మీరు ఊహించినట్లుగా వీళ్ళంతా కూడా తీవ్రవాదుల మద్దతుదారులే పైగా పాకిస్తాన్ ప్రేమికులు కూడా మామూలు ప్రేమ కాదు వీళ్ళది నెక్స్ట్ లెవెల్ ప్రేమ భారతదేశం అంటే అణువణువునా ద్వేషం అంత మాత్రం పాకిస్తాన్ అంటే మామూలు ప్రేమ కాదు కారిపోతుంది ఏది వాళ్ళకి తెలియకుండానే కారిపోతూ ఉంటుంది సొంగ అంతా కూడా అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో అత్యంత సన్నిహితంగా ఉంటామన్నారు వీళ్ళు ఇదేందిరా పాకిస్తాన్ ప్రేమించారంటున్నావు భారతదేశాన్ని వ్యతిరేకించారంటున్నావు వీళ్ళేంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సన్నిహితంగా ఉంటారని చెప్తున్నావే ఏందనంటే అంతే అదంతే కాంగ్రెస్ నాయకులతో కలివిడిగా తిరుగుతూ ఉన్నారు ఆఖరికి ఏది 2004 నుంచి 2014 దాకా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా ఆయన మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనతో కూడా వీళ్ళు స్నేహంగా తిరుగుతూ ఉన్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చట్టాలు పట్టాలు వేసుకొని వీళ్ళు ఎట్టుంటా ఉన్నారు ఓకేనా కానీ వీళ్ళంతా కూడా తీవ్రవాదులకే డాన్ లాంటి వాళ్ళు అనమాట తీవ్రవాదులు ఒక ఎత్తు అయితే తీవ్రవాదులకే వీళ్ళు డాన్లు అన్నమాట అర్థమవుతుందా సరే ఈ విధంగా కాశ్మీర్ను భారత్ నుంచి చీల్చి ఏది ఒకప్పుడు మన దేశం నుంచి పాకిస్తాన్ చీల్చారు కదా ఆ విధంగా మళ్ళా కాశ్మీర్ను మన భారతదేశం నుంచి చీల్చి పాకిస్తాన్లో తీసుకుపోయి కలపాలని చెప్పేసి కాశ్మీర్లోనే మరికొన్ని సంస్థలు కూడా పుట్టుకొచ్చినాయి మొత్తంగా ఇలాంటి సంస్థలు 11 వరకు ఉన్నాయి ఈ 11 సంస్థలు ఈ హురియత్ కాన్ఫరెన్స్తో కలిసి ఒక జేఏసీగా ఏర్పడినాయి అంటే ఒక కూటమిగా ఏర్పడినాయి అన్నమాట దానినే కాశ్మీర్ జాయింట్ యాక్షన్ కమిటీ అని అంటారు 2014 వరకు దేశంలో అదేవిధంగా కాశ్మీర్లో వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉంటా ఉన్నది తీవ్రవాదులు నేరుగా వీళ్ళు ఇళ్ళకు వచ్చిపోతా ఉన్నారు ఏది చుట్టాలు ఇళ్ళకు వచ్చిపోయినట్టు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్లు అప్పగించి చూడడం తప్ప ఏమి చేసేది కాదు మీకేమన్నా పిచ్చా ఎట్టా కాదు తీవ్రవాదులేమో వీళ్ళ ఇళ్ళకి వచ్చిపోతారు వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళకి వచ్చిపోతారు ఏకంగా ప్రధాని కూడా కలిసిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళకి భయం ఎట్టుంటుంది చెప్పండి సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఈ కాంగ్రెస్ దరిద్రం అడిగిపోయింది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి ఆర్టికల్ 370ని ఎత్తేసి కాశ్మీర్ను పూర్తిగా భారత్లో కలిపేశారు పేడా పోయింది ఇక కాశ్మీర్లో వేర్పాటువాదానికి మద్దతునిచ్చే కాంట్రాక్టర్లను అదేవిధంగా ఉద్యోగస్తులను పోలీసులను అదేవిధంగా ఈ కాశ్మీరీ పౌరులను అదేవిధంగా వ్యాపారస్తులను ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు బట్టల బండకేసి బాది పారేయడం మొదలుపెట్టారు వేర్పాటువాదానికి మద్దతునిచ్చే వ్యక్తులను ఈ సినిమాలో కదా చూపించినట్టు ప్రత్యేకంగా ఈ ఆర్మీ స్టైల్లో ఫుల్గా కోటింగ్ ఇస్తూ ఉన్నారు దీంతో వేర్పాటువాదం అంటేనే ఈ కాశ్మీర్ వేర్పాటువాదులకు ఉచ్చపడే పరిస్థితి అయితే తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం దీంతో ఇప్పుడు 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 4 వేర్పాటువాద సంస్థలు తమ వేర్పాటువాదాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి అభివృద్ధి బాటలో నడుస్తామని చెప్పేసి ప్రమాణం చేసినాయి మోడీ గారు చెప్పినటువంటి సమైక్యతా విధానానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రతినబూన్నారు బాబా ఏం మార్పురా స్వామి ఏం మార్పురా నాయన ఈ కాశ్మీరీ వేర్పాటువాదాన్ని విడిచిపెట్టినటువంటి సంస్థలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంటు జమ్మూ కాశ్మీర్ డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్మెంటు ఇక 3వది వచ్చేసి జమ్మూ కాశ్మీర్ తారిక్ ఇస్తిక్లాల్ ఇక 4వది వచ్చేసి హమూ కాశ్మీర్ తహ్రీక్ ఈ ఇస్తికామాత్ ఈ 4 సంస్థలు అన్నమాట ఈ 4 సంస్థలు కూడా మొన్నటిదాకా తెగ రెచ్చిపోయినాయి మామూలుగా రెచ్చిపోవాలా
ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే 1 సంవత్సరం నుంచి వీళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించింది. స్పెషల్ ట్రీట్మెంట్, అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎక్కడ దొరికినా సరే అక్కడ వడ్డింపు లేనట్టు వాళ్ళందరికి కూడా వారానికి ఒకసారి పిలిచి ఏదా వీళ్ళకి బాగా మర్దనా చేసి అంటే మసాజ్ చేసి పంపిస్తామన్నారంట బాగా శుభ్రంగా. అంతే, ఇక దెబ్బతో దారిలోకి వచ్చేసారు వీళ్ళంతా కూడా. మేము ఇక ఈ వేర్పాటువాదానికి సపోర్ట్ చేయము, ఇకపైన మేము కాశ్మీర్ అభివృద్ధిలో పాలు పంచుకుంటాము, అంతేకాకుండా ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తామంట. వీళ్ళంతా కూడా ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేశారంట. అంటే మనమే వీళ్ళ మాటలు నమ్మడానికి వీళ్ళే, ఎందుకంటే వీళ్ళంతా కూడా లగ్జిబ్ గాళ్లే. కానీ చచ్చినట్టు వీళ్ళను ఆ పరిస్థితి తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వానికి భారత ఆర్మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. అది పాలించేవాడు దండించేవాడు సరైనోడైతే అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, దాంట్లో అయితే డౌట్లే ఉండవు. ఓకేనా, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.